తెలుగు ట్రేడింగ్ మాస్టర్కి మరొకసారి స్వాగతం. ఈ వీడియోలో మనం వీక్లీ అనాలిసిస్ వీడియో కాబట్టి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీని డిఫరెంట్ టైమ్ ఫ్రేమ్స్లో మనం చాలా డీటెయిల్గా ప్రైస్ యాక్షన్ అర్థం చేసుకున్న ప్రయత్నం చేద్దాం. తద్వారా మనకు రాబోయే వీక్కి ట్రేడింగ్ ఎలా చేయాలో అన్న ఒక క్లియర్ అండర్స్టాండింగ్ ఉండడంతో నెక్స్ట్ వీక్ మీకు అడ్వాంటేజ్ ప్లే చేయడానికి ట్రేడింగ్లో హెల్ప్ అవుతుంది. సో ముందుగా బ్యాంక్ నిఫ్టీస్తో స్టార్ట్ చేద్దాం. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ మనకు వీక్లీ వీక్లీ టైం ఫ్రేమ్లో మనం ఇక్కడ ఉన్నాం. అయితే ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో రీసెంట్‌గా ఉన్న క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ప్రామినెంట్‌గా మనకు ఇక్కడ నిలిచింది. యాక్షన్‌లో ఉన్నది ఈ 2 అని మాత్రం చెప్పుకోవచ్చనమాట. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ ఒక బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ ఇది. ఓకే. ఇది ఒక బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ మనకు ఇక్కడ మనకు వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో వచ్చింది కదా! సో, ఇక్కడి నుంచి మనకు బేరిష్‌నెస్ అన్నది మార్కెట్ కంటిన్యూయస్‌గా చూపిస్తూ ఉంది. అయితే ఎప్పుడైతే మనకిక్కడ ఒక బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ క్రియేట్ అవుతుందో దాని హై మనకు ఆబ్వియస్‌గా రెసిస్టెన్స్‌గా యాక్ట్ చేయబడుతుంది. సో, ఇదొక మొమెంటమ్ తర్వాత వచ్చింది కాబట్టి ఒక స్లైట్ మొమెంటమ్ అప్‌వర్డ్ మొమెంటమ్ తర్వాత మనకు ఈ ఈ ఆహ్, బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అన్నది ఇక్కడ కనబడింది కాబట్టి డెఫినిట్‌గా ఇది మార్కెట్‌ని కిందకి పుష్ చేసే ప్రయత్నం మనకు వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో చేస్తున్నట్టు మనకు ఆల్రెడీ కనబడుతుంది. అండ్ ఇది కాకుండా ఇంకొకసారి మనం ఇంకొద్దిగా జూమ్ ఇన్ చేసి మనం ఇక్కడ చూసినట్లయితే ఈ బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్‌తో పాటు ఇక్కడ ఆల్మోస్ట్ ఒక ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ అనిపించే ఈ 2 క్యాండిల్స్‌ని చూస్తే కూడా ఎందుకంటే ఈ ఈ రెడ్ కలర్ క్యాండిల్ యొక్క రియల్ బాడీ ఈ ముందు క్యాండిల్ రియల్ బాడీలోనే ఉంది కాబట్టి ఇది కూడా ఒక ఆల్మోస్ట్ ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్‌కి దగ్గరగా ఉండడం వల్ల ఇది కూడా ఒక మనము పాస్ సైన్ అనమాట. ఇంతకు ముందున్న ట్రెండ్‌కి ఓకే. ఇన్సైడ్ క్యాండిల్ మనకి ఇక్కడ ఉండడం వల్ల ఇక్కడ ఇదొక ఇంతకు ముందున్న ట్రెండ్‌కి పాస్ అవుతున్నట్టు ఇది కూడా దానికి యాడ్ అవుతుంది. అండ్ దాని తర్వాత మనం ఈ క్యాండిల్ చూసుకున్నట్లయితే ఇదొక వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో ఈ వీక్ జరిగిన ప్రైస్ యాక్షన్ కాకుండా లాస్ట్ వీక్ ప్రైస్ యాక్షన్ గురించి మాట్లాడుతున్నాను. సో, ఇది ఒక హెల్తీ యావరేజ్ బేరిష్ క్యాండిల్. మీరు బాడీ సైజ్ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ దీని తర్వాత కొద్దిగా బాడీ సైజ్ తగ్గింది అనుకున్నా కూడా దాని తర్వాత ఈ క్యాండిల్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్‌గా మనకు ఒక యావరేజ్ హెల్తీ బేరిష్ క్యాండిల్ టువర్డ్స్ డౌన్ సైడ్‌కి మనకు కనబడుతుంది. ఓకే. అయితే ఇక్కడ ఇంతకుముందు మనకి ఈ లెవెల్ ఉంది గదా! ఆల్మోస్ట్ ఆ లెవెల్ దగ్గర ఈ క్యాండిల్ మనకు రిజెక్ట్ అయినట్టు కనబడుతుంది. అండ్ ఇది దాదాపు దాని దరిదాపుల్లో గూడా ఇది మనకు సస్టైన్ అవుతున్నట్లు ఈ క్యాండిల్ కనబడుతుంది. ఓకే. దానికి అర్థం ఇది సపోర్ట్ తీసుకున్నట్లా అంటే ఇంకా మనకు ఆ కన్ఫర్మేషన్ వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో రాలేదు. ఎందుకంటే ఇవాళ క్యాండిల్‌ని ఈ వీక్ క్యాండిల్‌ని ఇది లేటెస్ట్ క్యాండిల్‌ని దీన్ని మనం చూసుకున్నా కూడా ఇది మనకు ఒక పాజిటివ్ సైన్ అయితే ఇంకా ఏమీ ఇవ్వలేదనమాట. మనం కంటిన్యూయస్‌గా ఈ వీక్లీ అనాలిసిస్ చార్ట్‌లో బ్యాంక్ నిఫ్టీలో లాస్ట్ 4 వీక్స్ నుంచి మనం కంటిన్యూగా డౌన్ ట్రెండ్ అనేది చూస్తున్నాము మార్కెట్‌లో బ్యాంక్ నిఫ్టీలో. ఈ హై ఇప్పటి వరకు క్రాస్ అయితే అవ్వలేదు. అయితే వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో మనం దీన్ని బుల్లిష్ అని పిలవాలంటే ఇక్కడి నుంచి మనకు ఒక హెల్తీ గ్రీన్ క్యాండిల్ ఫార్మేషన్ తర్వాత ఈ హైని బ్రేక్‌ఔట్ అయిన తర్వాతనే మనం బ్యాంక్ నిఫ్టీని మళ్ళీ వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో బుల్లిష్ అని చెప్పుకోవచ్చు. అంతేకాని ఒకవేళ అది కాకపోయినా ఈలోపు ఏదైనా వేరే రివర్సల్ సైన్ ఏదన్నా దీనికి యాడ్ అయితే ఇక్కడ ఈ ప్రైస్ యాక్షన్‌లో అప్పుడు కూడా మనం దీన్ని బుల్లిష్ సైడ్‌కి స్లైట్‌గా మారిందని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ మనకు అటువంటి సిట్యుయేషన్ ఈ వీక్‌లో అయితే కనపడలేదు బ్యాంక్ నిఫ్టీలో వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో. అలాగే లాంగర్ పిక్చర్‌లో ఒక్కసారి గనక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఓకే. సో, ఈ టెక్స్ట్ కొద్దిగా అడ్డమొస్తుంది కాబట్టి తీసేద్దాం. ఈ యారోని కూడా తీసేద్దాం. సో, ఇప్పుడు మనం కొంచెం జూమ్ ఇన్ చేసి ఓవరాల్ బిగ్గర్ పిక్చర్‌లో గనక బ్యాంక్ నిఫ్టీ వీక్లీస్ చార్ట్‌ని చూస్తే ఆల్మోస్ట్ మనకు 2022 జూన్ ఆ టైంలో వచ్చిన స్వింగ్ లో ఫార్మేషన్ ఇది. సో, ఈ లెవెల్ అయితే చాలా స్ట్రాంగ్‌గా ఉన్నట్లు మనకు ఈ జోన్ ఇక్కడ కనబడుతుంది గదా! లాంగర్ టైమ్ ఫ్రేమ్‌లో. సో, ఇక్కడి నుంచి మనకు మార్కెట్ ఎప్పుడైతే ర్యాలీ అనేది స్టార్ట్ అయిందో వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో అప్పటి నుంచి ఈ ఆల్మోస్ట్ ఈ ట్రెండ్ లైన్ ఇక్కడి వరకు ఓకేనా? దీని తర్వాత ఇవన్నీ టచ్ అయ్యాయి కాబట్టి ఇది మనకు కన్ఫర్మ్ ట్రెండ్ లైన్‌గా మనం దీన్ని తీసుకున్నాం. సో, ఇప్పుడు ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ కిందకి గనక వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో వచ్చినట్లయితే ఇది నెక్స్ట్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి చాలా హై ఛాన్సెస్ ఉన్నది మనకిక్కడ విజువల్‌గా కనబడుతుంది. ఇది సపోర్ట్ కాబట్టి దీన్ని గ్రీన్ కలర్‌లో మార్క్ చేద్దాం. అండ్ అది కాకుండా మైనర్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి ఇదండి ఈ రెండిటిని కలిపి మనం ఒక జోన్ లాగా గీసుకున్నట్లయితే ఇది కూడా మనకు ఒక మైనర్ సపోర్ట్ ఏరియా లాగా యాక్ట్ చేయడానికి అవకాశం ఉన్నట్లు బ్యాంక్ నిఫ్టీలో వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో మనకిక్కడ కనబడుతుంది. అయితే
మనం ఒక స్వింగ్ అనాలిసిస్ కూడా దీనికి యాడ్ చేసినట్లయితే, ఓకే. స్వింగ్ అనాలిసిస్ కూడా మనం దీనికి యాడ్ చేసినట్లయితే, ఈ ఈ ఈ లోన్ నుంచి ప్రైస్ యాక్షన్ తీసుకున్నట్లయితే ఇక్కడ ఒక పుల్ బ్యాక్ చూసాం. దాని తర్వాత ఇక్కడ మళ్ళీ హై బ్రేక్ అయింది. మళ్ళీ ఇక్కడ ఒక హయ్యర్ లో ఫామ్ అయింది. దాని తర్వాత ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఇదన్నా కన్సిడర్ చేయొచ్చు, ఇదన్నా కన్సిడర్ చేయొచ్చు. అక్కడి నుంచి మళ్ళీ పుల్ బ్యాక్ హయ్యర్ లో క్రియేట్ అయింది. దాని తర్వాత మళ్ళీ ఇది బ్రేక్ అయింది. అంటే లాంగ్ రన్‌లో ఇక్కడ కొద్దిగా మనకి అక్యుములేషన్ కొద్ది నెలలు మనం ఇక్కడ అక్యుములేషన్ చూసినా కూడా ఫైనల్లీ ఈ హైనయితే దాటి మనం ఇప్పుడు ఇక్కడున్నాం. ఇప్పుడు ఈ చిన్న పుల్ బ్యాక్‌లో ఉన్నాం. సో, చాలా లాంగర్ పిక్చర్‌లో చూసుకుంటే మనకు ఈ లో బ్రేక్ అవ్వనంత వరకు వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో కానీ బ్యాంక్ నిఫ్టీని ఎవరన్నా ఎందుకు యూజ్ చేస్తారు? ఇంత టైమ్ అయితే ఎత్తిపెట్టుకోరు కదా! ఎక్కడో 1, 2% ఆప్షన్ సెల్లర్స్ ఉంటే వాళ్ళు ఇంత టైమ్ ఫ్రేమ్ ఎత్తిపెట్టుకుంటారు. కానీ అంత టైమ్ ఫ్రేమ్ లాంగర్ టైమ్ ఫ్రేమ్‌లో మనం చూడము. ఎందుకంటే మనం ఓన్లీ వీక్లీ ఆప్షన్స్ మీద చాలామంది ఎక్కువ ప్లే చేస్తారు కాబట్టి రిటైల్ ట్రేడర్స్. సో, ఇది అవసరం లేదు. కానీ ఈ లెవెల్ బ్రేక్ అయితే ఇంత లాంగ్ టైమ్ ఫ్రేమ్‌లో అప్పుడు మనకు వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో ఓకే. మేజర్ ట్రెండ్ అన్నది అప్పుడు ట్రెండ్ మనకు అప్ ట్రెండ్ నుంచి బయటకొచ్చినట్లు. ఓకే. సో, అది స్వింగ్ అనాలిసిస్‌లో. కానీ కొద్దిగా మనం రీసెంట్ ప్రైస్ యాక్షన్ చూసుకుంటే మనకు ఆల్రెడీ ఇక్కడ షార్టర్ టైమ్ ఫ్రేమ్‌లో ఇక్కడ మనకు డౌన్ ట్రెండ్ ఉన్నట్లుగానే ఇక్కడ మనకు కనబడుతుంది. ఇది పోవాలంటే మనం ఈ లెవెల్ దాటాలని ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సో, ఇది వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో మనకు కనబడుతున్న ప్రైస్ యాక్షన్ అనమాట. అయితే ఇప్పుడు డైలీ టైమ్ ఫ్రేమ్‌ని చూద్దాం ఒకసారి. సో, డైలీ టైమ్ ఫ్రేమ్ వచ్చేసాం. ఈ క్యాండిల్ ఏదైతే ఉందో ఈ హై మనం వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో మార్క్ చేసింది. అది ఇక్కడ ఎగ్జాక్ట్‌గా మ్యాచ్ అవుతుంది. ఇప్పుడు మనం జూలై 4న ఈ బ్యాంక్ నిఫ్టీలో ఆల్ టైమ్ హై చూసాం. అండ్ ఆ హై వచ్చేసి మనకు 53,357 దగ్గర ఉంది. ఒక్కసారి ఆ హై దగ్గర రియాక్ట్ అయ్యి మళ్ళీ బ్యాంక్ నిఫ్టీ కిందకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు మళ్ళీ తిరిగి ఓకే. ఈ హై దరిదాపుల్లో కూడా వెళ్ళలేదని మనకు చాలా క్లియర్‌గా కనబడుతుంది. అలాగే ఈ క్యాండిల్స్ అన్నిటిని కూడా మెజర్ చేస్తే ఇక్కడ మనకు కనబడుతుంది 20 బార్స్ ఉన్నాయి. ఓకేనా? అంటే 20 వర్కింగ్ డేస్‌లో మనం దీని దగ్గరకు కూడా వెళ్ళలేదనమాట. అంత స్ట్రాంగ్‌గా ఇక్కడ సప్లై జోన్ ఉంది కాబట్టి ఇది చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్‌గా మనం ఇక్కడ డైలీ టైమ్ ఫ్రేమ్‌లో కూడా మార్క్ చేసుకోవచ్చు. అయితే డైలీ టైమ్ ఫ్రేమ్‌లో మనకి ఇక్కడ ఇంకే డీటెయిల్స్ మనకు ఇక్కడ కనబడుతున్నాయి. ఒక్కసారి మనం డీటెయిల్డ్‌గా చూస్తే ఇక్కడ ఈ ప్రీవియస్ స్వింగ్‌ని బ్రేక్ చేసుకొని ఈ ప్రీవియస్ స్వింగ్ లెవెల్‌ని బ్రేక్ చేసుకొని బ్యాంక్ నిఫ్టీ పైకెళ్ళింది కదా! మళ్ళీ తిరిగి ఆ జోన్‌లోకి వచ్చినప్పుడు ఇక్కడ కొద్దిగా సపోర్ట్ అయితే తీసుకొని సస్టైన్ అవుతున్నట్లు మనకు ఇక్కడ ఈ స్వింగ్‌ని బేస్ చేసుకొని ఈ జోన్ గీయడం వల్ల మనకు కనబడుతుంది. అయితే లాంగర్ పిక్చర్‌లో అయితే ఈ డైలీ టైమ్ ఫ్రేమ్‌లో కూడా మనకి ఇంకా ఈ లెవెల్ బ్రేక్ అవ్వలేదు కాబట్టి రీసెంట్ మేజర్ స్వింగ్ లోస్ ఈ లెవెల్‌లో ఉన్నాయి కాబట్టి ఇది బ్రేక్ అవ్వనంత వరకు మనకు అప్ ట్రెండ్‌లో ఉన్నట్లే. ఓకే. అలాగే ఇది మనం ఈ గ్రీన్ లైన్ ట్రెండ్ లైన్ ఉంది కదా! ఇది మనం వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో గీసుకున్నాం. ఓకే. సో, ఇది మేజర్ స్వింగ్ లెవెల్‌ని గుర్తుపెట్టుకోండి. ఈ బ్లూ కలర్ లైన్ ప్రస్తుతానికి తీసేస్తున్నాను. సో, ఇది వీక్లీ ఎన్ని సార్లు మనకి ఈ ట్రెండ్ లైన్ వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో గీసుకున్నది ఎన్నిసార్లు మనకు రీసెంట్ టైమ్స్‌లో కూడా లాస్ట్ ఇయర్ నుంచి చూసుకున్నా కూడా ఎన్నిసార్లు ఇది మనకు సపోర్ట్ లాగా యాక్ట్ చేసిందో మనకి ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ నుంచి మనకు ఇక్కడ ఈ ఏరియాలో ఇది సపోర్ట్ తీసుకున్నట్లు కనబడుతుంది. అండ్ అలాగే ఇదండి ఇక్కడ ఈ ఏరియాలో కంటిన్యూగా ఒక 2 టైమ్స్ మనకి ఇక్కడ సపోర్ట్ తీసుకున్నట్లు కనబడుతుంది. దాదాపు ఈ జోన్‌లో రాంగానే ఇక్కడ మనకు మళ్ళీ కంటిన్యూయస్‌గా సపోర్ట్స్ అనేవి హైస్ క్రియేట్ అవుతూ వెళ్ళాయన్నమాట. ఇంత పెద్ద క్యాండిల్ వచ్చేసి ఇది ఆ రోజు ఎలక్షన్ 4 ఇయర్స్ తర్వాత ఎలక్షన్ రిజల్ట్స్ కాబట్టి ఆ రోజు వచ్చిన డీవియేషన్ ఇది మార్కెట్‌లో బ్యాంక్ నిఫ్టీలో అది గుర్తుపెట్టుకోండి. సో, అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ కూడా మనం స్టాక్ మార్కెట్‌లో ఏ ఇన్‌స్ట్రుమెంట్ అయినా కూడా లైన్స్ లాగా మూవింగ్ యావరేజెస్ లాగా అలా ఒక సన్న బ్యారియర్ లాగా చూడకూడదు. దీన్ని ఒక జోన్ లాగా చూడాలి మనం. ఓకే. సో, ఇది ట్రెండ్ లైన్ అయినప్పటికీ దీన్ని పైన కొద్దిగా ఏరియా, కింద కొద్దిగా ఏరియా కలిపి దీన్ని ఒక జోన్ లాగా చూడాలి. సో, ఈ జోన్ అంతా కూడా మనకు సపోర్ట్ ఏరియా లాగా యాక్ట్ చేయడానికి అవకాశం ఉంది. సో, ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ గనక దీన్ని ఒకవేళ ఈ జోన్‌ని దాటి ఇది మైనర్ స్వింగ్‌లో సో, మనం రాబోయే కొద్ది రోజుల్లో టెక్నికల్ అనాలిసిస్ గురించి క్లియర్ వీడియోస్ చేసేటప్పుడు మేజర్ స్వింగ్‌లో ఏంటి, మైనర్ స్వింగ్‌లో ఏంటి ఇవన్నీ డీటెయిల్డ్‌గా మాట్లాడుకోబోతున్నాం ఫ్యూచర్‌లో. సో, దయచేసి ఈ ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానెల్‌కి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇక్కడ మనం ఈ మైనర్ స్వింగ్‌లోని ఈ జోన్‌ని దాటి ఇప్పుడు గనక బ్యాంక్ నిఫ్టీ డైలీ టైమ్ ఫ్రేమ్‌లో కిందకొచ్చినట్లయితే మనం నెక్స్ట్ అబ్జర్వ్ చేయాల్సింది హారిజాంటల్ లెవెల్‌లో ఈ లెవెల్ కాదు. ఈ లెవెల్
ఈ లెవెల్ మీద మనం ఖచ్చితంగా ఇక్కడ సపోర్ట్ తీసుకున్నట్లయితే, ఎందుకంటే ఇది యాక్టివ్, ఇది ఇప్పుడు రీసెంట్‌గా మనం గీసింది కాదు. ఎప్పుడెప్పుడో 2022 నుంచి ఈ బేస్ అన్నది ఫార్మ్ అయింది. ఇక్కడ చూడండి, జూన్ 2022 నుంచి మనకి స్టార్ట్ అయ్యి, ఆ స్వింగ్ నుంచి బేస్ చేసుకొని మనం గీసుకున్న లైన్ కాబట్టి, ఈ లైన్‌కి మనం కొద్దిగా రెస్పెక్ట్ ఇవ్వాల్సిన పరిస్థితి మనకిక్కడ కనబడుతుంది. సో, ఒకవేళ డౌన్ సైడ్ వచ్చినట్లయితే ఇది సపోర్ట్ ఏరియా లాగా తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఈ మధ్యలో ఈ జోన్ అంతా అవాయిడ్ చేయడానికి మాక్సిమం ట్రై చేయండి. ఎందుకంటే ఫుల్ చాపీ ఉంది. ఈ హై ఎక్కువ దూరంలో ఉంది, లో ఎక్కువ దూరంలో ఉంది కాబట్టి ఎక్కువ చాపీనెస్ మనకి ఈ జోన్‌లో కనబడుతుంది. సో, దాని నుంచి ఏదో ఒక క్లారిటీ తీసుకొని బయటికి వచ్చిన తర్వాత అప్పుడు ట్రేడ్ చేద్దాం, తొందర ఏముంది. ఓకేనా? సో, ఇది డైలీ టైమ్ ఫ్రేమ్‌లో బ్యాంక్ నిఫ్టీ మనకు ఈ విధంగా కనబడుతుంది. అయితే ఒక్కసారి మనం 2 టైమ్ ఫ్రేమ్స్‌లో మనకు మేజర్ ట్రెండ్ అయితే బ్యాంక్ నిఫ్టీలో వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో అప్ ట్రెండే ఉంది. కానీ రీసెంట్ లాస్ట్ 4, 5 క్యాండిల్స్ అనేది పుల్ బ్యాక్ కనబడుతుంది. అండ్ అలాగే డైలీ టైమ్ ఫ్రేమ్‌లో మనకు మేజర్ ట్రెండ్ ఇంకా అప్ ట్రెండ్‌లోనే ఉంది. కానీ లాస్ట్ 1 మంత్‌గా మనకు కంటిన్యూయస్ ఇండెసిషన్ అనేది ఒక జోన్‌లో లాక్ అయింది బ్యాంక్ నిఫ్టీ. దీని నుంచి బయటికి రావాలి. సో, ఇక్కడ డైలీ టైమ్ ఫ్రేమ్‌లో ప్రాపర్ డైరెక్షన్ అన్నది లేదు అని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం ఇక్కడ 4 అవర్స్ చార్ట్ కావాలంటే 4 అవర్స్ చూడొచ్చు. 1 అవర్ కావాలంటే 1 అవర్ చూడొచ్చు. ఓకే, 4 అవర్స్ చూద్దాం. సో, 4 అవర్స్ చార్ట్‌లో మనకు ఒక స్లైట్ ట్రెండ్ లైన్ అన్నది ఇక్కడ మనకు కనబడుతుంది. సో, స్మాలర్ టైమ్ ఫ్రేమ్‌కొచ్చే కొద్దీ మనకు డీటెయిల్స్ ఎక్కువ కనబడుతున్నాయి ఇక్కడ. సో, అయినా గూడా మనకి ఈ జోన్ ఇక్కడ హోల్డ్ అవుతుంది. ఒకవేళ ఇది అప్ సైడ్‌కి బ్రేకౌట్ అయితే వెల్ అండ్ గుడ్. ఈ ఈ ఈ లైన్ దాటి అప్ సైడ్‌కి బ్రేకౌట్ అయినట్లయితే మనం మళ్ళీ ఈ లెవెల్ వరకు ఎక్స్‌పెక్ట్ చేయడానికి లిటిల్ ఛాన్స్ అయితే ఉంది ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో 4 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో. ఓకేనా? బట్ ఒక్కసారి మనకు ఇక్కడ ప్రైస్ యాక్షన్ కొద్దిగా డిఫరెంట్‌గా ఉంది. చూపిస్తానది. చూడండి, ఇక్కడ పుల్ బ్యాక్ వచ్చింది కదా! ఈ పుల్ బ్యాక్ తర్వాత ఈ కరెక్షన్ ఫేజ్ ఏదైతే ఉందో చూడండి, ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. ఈ హై ఉంది కదా! ఇది హైయర్ హై ఉంది కాబట్టి అక్కడి నుంచి తీసుకుందాం. సో, ఈ పుల్ బ్యాక్ తర్వాత మనకు ఫస్ట్ టైం ఇక్కడ లోవర్ హై అన్నది ఒకటి క్రియేట్ అయ్యి, దాన్ని బ్రేక్ అయ్యి కిందకొచ్చి ఇప్పుడు మనం ఈ ఫేజ్‌లో ఉన్నాం. సో, ఇక్కడి నుంచి ఇది ఇప్పుడు మళ్ళీ తిరిగి డౌన్ సైడ్‌కి బ్రేకౌట్ అవుతుందా? డౌన్ సైడ్‌కి బ్రేకౌట్ అయితే మనకు 4 అవర్స్ చార్ట్‌లో ఇది క్లియర్‌గా మనకు ఒక షార్ట్ టర్మ్ ఆ ట్రెండ్ ఎంత దూరం డ్యూరేషన్ ఉంటుందో మనం చెప్పలేం, కానీ ఇది ఒక డౌన్ ట్రెండ్ అని మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి కనబడేలాగా మనకిక్కడ ఆహ్, చూపిస్తున్నాయి. కానీ ఒకవేళ ఇక్కడ ఇదే లెవెల్‌లో మళ్ళీ రైజ్ అయ్యి దీన్ని బ్రేక్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో, మీరు టెక్నికల్ అనాలిసిస్‌కి రెస్పెక్ట్ ఇచ్చి ఇంత డీటెయిల్‌గా మీరు అనాలిసిస్ చేసి ఒక చార్ట్‌లో నీట్‌గా అన్ని టైమ్ ఫ్రేమ్స్‌లో మనకు మార్కెట్ ఎలా ఉంది అని రాసుకునే ఓపిక ఉంటే దయచేసి రాసుకోండి. అది మీకు ఉపయోగపడుతుంది నెక్స్ట్ వీక్‌కి. అండ్ ఈ లెవెల్స్ అన్నీ కూడా మీకు ఇంట్రాడే టైమ్ ఫ్రేమ్‌లో బాగా యూజ్ అవుతాయి. సో, 4 అవర్స్ చార్ట్‌లో అలా ఉంది కాబట్టి నెక్స్ట్ ఒకసారి 1 అవర్ చార్ట్‌కొద్దాం. సో, 1 అవర్ చార్ట్‌లో మనకు బ్యాంక్ నిఫ్టీ చూడండి ఈ జోన్‌లో అయితే లాక్ అయింది. అండ్ ఒక్కసారి మనం ఇక్కడ ప్రైస్ యాక్షన్‌ని మార్క్ చేయడానికి, ఓకే, ఇక్కడ నుంచి ఈ పుల్ బ్యాక్ నుంచి తీసేసుకుందాం. అప్రాక్సిమేట్‌గా ఈ లో మార్క్ చేస్తున్నా. ఇదండి, ఇక్కడ పుల్ బ్యాక్ వచ్చింది. మళ్ళీ ప్రైస్ యాక్షన్, ఓకే, పైకెళ్ళాం. అండ్ అక్కడ ఇదండి, దానికంటే ఇది హై ఉంది కాబట్టి తీసుకున్నాం. ఓకే, మళ్ళీ దీని తర్వాత ఇప్పుడు ఈ లెవెల్ ఆల్మోస్ట్ బ్రేక్ అయిపోయింది. ఇక్కడ నుంచి పుల్ బ్యాక్ అయ్యి పైకొచ్చుంటే మనకు క్లియర్ ట్రెండ్, అప్ ట్రెండ్ ఉండేది. కానీ ఈ లెవెల్ ఆల్మోస్ట్ మనకి ఇదండి, ఈ గ్రీన్ క్యాండిల్, ఈ రెడ్ క్యాండిల్ ఇవన్నీ కూడా ఈ లెవెల్ కంటే తక్కువే క్లోజ్ అయిపోయాయి. అంటే అప్ ట్రెండ్ 1 అవర్‌లో కూడా ఇది బ్రేక్ అయితే అయింది. కానీ మళ్ళీ తిరిగి మనం లోవర్, అంటే ఈ ట్రెండ్ కంటిన్యూ అవుతుందని మనం ఎప్పుడు చెప్తాం? ఈ లెవెల్ బ్రేక్ అయినట్టే. సేమ్ 4 అవర్స్‌లో మాట్లాడినట్లే. అయితే ఈ జోన్ అంతా ఉంది కాబట్టి ఇక్కడ మనకు ఎక్కువ అక్యుములేట్ అవుతున్నాయి, ఎక్కువ కరెక్షన్స్ అవుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా మనం దీని దగ్గర జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి మనకిక్కడ కనబడుతుంది. సో, నెక్స్ట్ డైరెక్ట్‌గా టైం ఎక్కువ తీసుకోకుండా మనం 5 మినిట్స్ చాట్‌లోకి ఇవాళ జరిగిన ప్రైస్ యాక్షన్‌ని మాత్రం చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఇవాళ జరిగిన ప్రైస్ యాక్షన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఇవాళ జరిగిన ప్రైస్ యాక్షన్‌ని తీసుకుందాం. ఇక్కడ ఇదండి. ఇక్కడ ఈ హై ఉంది గదా! అండ్ ఇవి రీసెంట్ హైస్ అండ్ అవి బ్రేక్ అయినట్లు కనబడుతున్నాయి. సో, ఇది లేటెస్ట్ రియాక్షన్ ఉంది గదా! సో, దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ మనకు లైన్ ఆల్రెడీ గీసుకొని ఉంటే, ఇవాళ ప్రైస్ యాక్షన్ స్టార్ట్ అవ్వకముందు ఈ 2 పాయింట్స్, ఓకేనా? ఇదండి, ఈ పాయింట్ ఒకటి, ఈ పాయింట్ ఒకటి. దీన్ని బేస్ చేసుకొని మనం ఒక ట్రెండ్ లైన్ గనక గీసుకొనుంటే చాలామందికి డౌట్ వస్తుంది. ఇదే గీసుకోవాలా? ఇలా ఎందుకు గీసుకోకూడదు? బ్రహ్మాండంగా గీసుకోవచ్చండి ఇది కూడా.
ఓకే. కానీ ఇది ఆల్రెడీ బ్రేక్ అయిపోయింది కాబట్టి ఓకే. ఇది 2 టైమ్స్ టచ్ అయింది. గీసుకోవడానికి ఛాన్స్ ఉంది. సో, థర్డ్ అండ్ ప్రైజెస్ దీని కిందున్నాయి కాబట్టి దీని దగ్గరికొచ్చినప్పుడు మనం అబ్జర్వ్ చేయడానికి గూడా ఇక్కడ ఛాన్స్ ఉంది కాబట్టి ఆ ట్రెండ్ లైన్ గీశాను. సో, ఇప్పుడు ఇవాళ ప్రైస్ యాక్షన్ బ్యాంక్ నిఫ్టీలో మనం ఇప్పుడు 5 మినిట్స్ చార్ట్‌లో చూస్తున్నాం కాబట్టి 5 మినిట్స్ చార్ట్‌లో మళ్ళీ తిరిగి థర్డ్ టైమ్ మనం ఇక్కడ గీసుకున్న ట్రెండ్ లైన్ దగ్గరికి రాంగానే ఏం జరిగిందో చూడండి. ఇక్కడ మనకు ఒక బేరిష్ క్యాండిల్ అయితే కనబడింది. అండ్ అది మాత్రమే కాదు. దీని తర్వాత మళ్ళీ రీటెస్ట్‌కి ఇంకొకసారి వచ్చినప్పుడు మళ్ళీ దీన్ని దాటి ఇదండి ఈ క్యాండిల్ 210 క్యాండిల్ దీన్ని బ్రేక్ అయినట్లు మనకు క్లియర్‌గా చెప్తుంది. అంటే ఇక్కడ సప్లై ఎక్కువ ఉన్నట్లుగా బేర్స్ కంట్రోల్‌లో ఉన్నట్టుగా మనకు క్లియర్‌గా తెలుస్తుంది కాబట్టి ఇక్కడి నుంచి ఇదండి దానికంటే ముందున్న స్వింగ్ హై లెవెల్‌కి ఈజీగా ఇదైతే ఇక్కడి నుంచి మనకు రీచ్ అయితే అయింది. సో, 5 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో బ్యాంక్ నిఫ్టీ ఇలా ఉందనమాట. అయితే ఇవాళ ప్రైస్ యాక్షన్ చూసుకున్నట్లయితే బ్యాంక్ నిఫ్టీ మనకు స్టార్టింగ్ ఇండెసిసివ్ క్యాండిల్‌తో స్టార్ట్ అయినా కూడా మనకు ఒక హై క్రియేట్ అయ్యి పుల్ బ్యాక్ అయిన తర్వాత మళ్ళీ హై క్రియేట్ అయింది. దాని తర్వాత ఇదండి మళ్ళీ పుల్ బ్యాక్ ఆల్మోస్ట్ ఈ లెవెల్ వరకొచ్చి దీన్ని ఇక్కడ బ్రేక్ అయ్యి మళ్ళీ లాస్ట్ మూమెంట్‌లోకొచ్చేసరికి మనకు దీనికి బ్రేక్‌ని చూపించి మళ్ళీ టువర్డ్స్ డౌన్ సైడే ఉంది. సో, అంత ట్రెండింగ్ డే అని చెప్పలేము ఇవాళ. కానీ మొమెంటమ్ బానే ఉన్నిందని చెప్పుకోవచ్చు ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో. సో, మొత్తానికి బ్యాంక్ నిఫ్టీ పరిస్థితి ఇదండి. టైం కొద్దిగా ఎక్కువ తీసుకొనుంటే సారీ. బట్ డీటెయిల్‌గా చెప్తే ఇంతే టైం అవుతుంది. సో, బేర్ చేయండి. సో, నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ ఇంత టైం తీసుకోకుండా చాలా త్వరగా కవర్ చేయడానికి ట్రై చేద్దాం. అయితే దానికంటే ముందు ఇంకా ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కంటెంట్ మీకు నచ్చినట్లయితే, అర్థమవుతున్నట్లయితే దయచేసి వీడియోని లైక్ చేయండి. అప్పుడే వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అండ్ ట్రేడింగ్ ఆహ్, సీరియస్‌గా తీసుకునే వాళ్ళకి, అనాలిసిస్ సీరియస్‌గా తీసుకునే వాళ్ళకి ఆహ్, ఈ కంటెంట్ హెల్ప్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంది కాబట్టి లైక్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను. మీకు వీడియో నచ్చినట్లయితేనే. మీకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. మనం వీలైనంత త్వరగా దాని గురించి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో, ఇప్పుడు మనకిప్పుడు నిఫ్టీ చార్ట్ ఉంది. నిఫ్టీ చార్ట్ త్వరగా మనం టైమ్ వేస్ట్ చేయకుండా వీక్లీ చార్ట్ చూద్దాం. సో, యెస్, ఇక్కడ మనకు నిఫ్టీ వీక్లీ చార్ట్ కనబడుతుంది. అండ్ బేరిష్ సైన్ అయితే మనకు ఆల్రెడీ రీసెంట్‌గా ఇక్కడ ఈ హై కనబడుతుంది. ఎందుకు అది బేరిష్ అన్నానంటే ఈ రెడ్ క్యాండిల్ ఏదైతే ఉందో ఇది మనకు ఇంతకు ముందు కనిపించిన షూటింగ్ స్టార్ క్యాండిల్ అనమాట. సో, షూటింగ్ స్టార్ ప్యాటర్న్ అన్నది ఒక రివర్సల్ సైన్ కాబట్టి ఓకేనా? ఇది మనకు ఇంటాక్ట్‌లో ఉన్నింది. ఎప్పటి వరకు? ఈరోజు ఈ వీక్ ప్రైస్ యాక్షన్ కూడా. సో, ఈ వీక్ ఏదైనా దీన్ని దాటి క్లోజ్ అయ్యుంటే మనకు మళ్ళీ తిరిగి అప్ సైడ్‌కెళ్తుందని అనుకోవచ్చు నిఫ్టీలో. కానీ ఓపెనింగ్ అయితే హై ఓపెన్ అయింది. మనం ఆల్ టైమ్ హైస్‌ని చూసేసాం ఇక్కడ 25,000 ఎగ్జాక్ట్‌లీ చెప్తాను ఆగండి. 25,078 పాయింట్స్ మనం హై చూసేసాం ఈ వీక్. కానీ క్లోజ్ అయితే మనకు దానిపైన క్లోజ్ అవ్వలేదు కాబట్టి ఇది నిఫ్టీ ఓవరాల్ ట్రెండ్ పాజిటివ్‌గా ఉన్నప్పటికీ ఓకే. సో, ఈ హైని దాటనందువల్ల మనం ఈ వీక్ క్యాండిల్ గ్రీన్ కలర్ చూడనందువల్ల కొద్దిగా ట్రెండ్ రెజ్యూమ్ అయినట్లు మనం అర్థం చేసుకోవాలి. అంత స్ట్రాంగ్ పాజిటివ్ సైన్ అయితే మనకిక్కడ పాజిటివ్‌గా లేదు. అలా అని చాలా స్ట్రాంగ్ బేరిష్ సైన్ ఉందని చెప్పలేం. ఎందుకంటే ఒకవేళ ఈ రెడ్ క్యాండిల్ గనక మనకు ఈ గ్రీన్ క్యాండిల్ బాడీ యొక్క హాఫ్ లెంగ్త్ కంటే కింద గనక క్లోజ్ అయ్యుంటే అప్పుడు మనకు ఈ ప్యాటర్న్ ఓకే. డార్క్ క్లౌడ్ కవర్ ప్యాటర్న్ అయ్యుండేది. ఓకేనా? డార్క్ క్లౌడ్ కవర్ ప్యాటర్న్ అయ్యుండేది. సో, ప్రస్తుతానికి ఇది డార్క్ క్లౌడ్ కవర్ కాదు. ఓకే. ఎందుకు కాదు అంటే ఈ క్యాండిల్ హాఫ్ కంటే కింద క్లోజ్ అయ్యుంటేనే డార్క్ క్లౌడ్ కవర్ అదొక నెగెటివ్ సైన్. కానీ ఇక్కడ మనకు ఆల్రెడీ ఒక నెగెటివ్ సైన్ అనేది ఇక్కడ ఉంది కదా! ఈ క్యాండిల్ రూపంలో మనం చూపించాం, మార్క్ చేసాం కదా! సో, దానికంటే హై క్లోజ్ అవ్వనిద్దాం గ్రీన్ క్యాండిల్. కానీ ఇప్పుడేమైంది? ఇప్పుడు ఈ క్యాండిల్ ఒక కొత్త హై క్రియేట్ చేయడం వల్ల దీన్ని దాటి మనం చూడాలి. ఒకవేళ నిఫ్టీ అంత స్ట్రాంగ్‌గా పాజిటివ్‌గా ఉన్నట్లయితే ఇక్కడ ఈ క్యాండిల్స్ ఫార్మేషన్ చూడండి. ఎంత స్ట్రెయిట్‌గా హైయర్ హైస్ క్రియేట్ చేసాయి, హైయర్ లోస్ క్రియేట్ చేసాయి, హైయర్ క్లోజెస్ క్రియేట్ చేస్తూ వెళ్ళాయి. కానీ ఇప్పుడు అలా లేదు కాబట్టి ఖచ్చితంగా మనం స్ట్రాంగ్‌గా బుల్లిష్ సైడ్ ఉందని చెప్పలేం. అలాగే స్ట్రాంగ్ బేరిష్ సైడ్ కూడా ఉందని చెప్పలేం. కానీ ఈ లెవెల్స్‌ని కొద్దిగా దగ్గర దృష్టిలో పెట్టుకొని మనం ట్రేడ్ చేయాల్సిన అవకాశం అయితే నిఫ్టీలో వీక్లీ చార్ట్‌లో మనకిక్కడ కనబడుతుంది. సో, ఇప్పుడు మనం డ్రాయింగ్స్ తీసేసి చాలా త్వరగా మనం డైలీస్ చార్ట్ చూసే ప్రయత్నం చేద్దాం. సో, డైలీస్ చార్ట్‌లో ఇక్కడ మనకు ఆ ట్రబుల్ అన్నది క్లియర్‌గా కనబడుతుంది. మనం ఇక్కడ ఆల్రెడీ నిన్న అనాలిసిస్ వీడియోలో మాట్లాడుకున్నాం ఏమని, ఇక్కడ మనకు అప్ సైడ్ గ్యాప్ వచ్చి ఆల్ టైమ్ హై ఉందని అన్ని సెలబ్రేషన్స్‌లో మనం బ్లైండ్‌గా ఉండకూడదు. ఎందుకంటే ఇది గ్యాప్ హై క్రియేట్ అయింది కాబట్టి, ఇప్పుడు దీని తర్వాత మనకేదైనా నెగెటివ్ క్యాండిల్ గనక ఈ విధంగా క్లోజ్ అయితే
ఇదొక రెడ్ క్యాండిల్ గనక ఇక్కడ గనక క్లోజ్ అయితే ఇదొక ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్‌కి దగ్గరగా ఉంటుంది. అదొక రివర్సల్ సైన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందని అండ్ 50% దానికి ఛాన్స్ ఉందని మనం నిన్న మాట్లాడుకున్నాం. అండ్ ఇవాళ దాన్ని మించి మనకు క్లోజ్ ఆల్మోస్ట్ ఇక్కడ అయింది. ఓకే. సో, ఇప్పుడు ఏం జరుగుతుంది ఒక్కసారి ఆహ్, కొద్దిగా డీటెయిల్డ్‌గా మాట్లాడుకోవడానికి ఈ జోన్ గురించి ట్రై చేద్దాం. ఇప్పుడు ఇక్కడంతా కాల్స్‌లో ఉన్న వాళ్ళు ఇప్పుడేమైంటారు? మార్కెట్ ఇక్కడ క్లోజ్ అయింది ఇవాళ ఇంకా వీళ్ళందరూ స్టాప్ లాస్ హిట్ అయినట్లే కదా! ఓకే. వాళ్ళు ఇంకా డౌన్ సైడ్‌కి రావాల్సిందే కదా! అంటే పొజిషన్ స్క్వేర్ ఆఫ్ చేయాల్సిందే కదా! సో, ఇప్పుడు సెల్లింగ్ ప్రెషర్ యాడ్ అవ్వడానికి ఛాన్స్ ఉందన్నమాట. ఎందుకంటే వీళ్ళందరూ కాల్స్ రిటైన్ చేసిన వాళ్ళందరూ ఇప్పుడు లాస్‌లో ఉన్నారు ఈ ఒక్క క్యాండిల్ వల్ల. సో, వీళ్ళంతా పొజిషన్ స్క్వేర్ ఆఫ్ చేస్తారు కాబట్టి ఈ ప్రెషర్ కొద్దిగా మనకు డౌన్ సైడ్‌కి యాక్ట్ చేయడానికి ఛాన్స్ ఉందన్న విషయం డైలీ టైమ్ ఫ్రేమ్‌లో గుర్తుపెట్టుకోండి. డైలీ టైమ్ ఫ్రేమ్‌లో మొహాటం లేదు. ఇది చాలా బేరిష్‌గా ఉందనే చెప్పుకోవచ్చు. మనకు ఈ హై దాటనంత వరకు అంటే ఆల్ టైమ్ హై దాటనంత వరకు మనం తిరిగి మళ్ళీ నిఫ్టీ అప్పర్ ట్రెండ్‌లోకి వచ్చిందని ఎప్పుడు మాట్లాడుకోవాలంటే ఈ హై దాటిన తర్వాతనే. ఓకేనా? అయితే మేజర్ టైమ్ ఫ్రేమ్‌లో మాత్రం అంటే మేజర్ స్వింగ్ అనాలిసిస్‌లో మాత్రం ఇక్కడ మనకు ఈ స్వింగ్ లెవెల్ బ్రేక్ అవ్వనంత వరకు మనకు మేజర్ ట్రెండ్ అప్ ట్రెండే ఉంది. కానీ ఇక్కడ షార్టర్ ట్రెండ్ మనకు ఈ ఫ్యూర్ క్యాండిల్స్ చూసుకుంటే షార్టర్ డ్యూరేషన్‌లో మనకి ఇక్కడ నెగెటివ్‌గా ఉన్నట్లు కనబడుతుందనమాట నిఫ్టీ. సో, ఇది నిఫ్టీ డైలీ పరిస్థితి క్యాండిల్స్ ఇక్కడ. ఓకేనా? సో, 4 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో నిఫ్టీ ఎలా ఉందో చూడడానికి ప్రయత్నం చేద్దాం చాలా త్వరగా. ఓకే. సో, 4 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో కూడా అంత ట్రబుల్సమ్‌గా బ్యాంక్ నిఫ్టీలో కనబడినంత ప్యాటర్న్ అయితే లేదు. సో, అప్రాక్సిమేట్‌గా దాని ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఓకే. పుల్ బ్యాక్ హెల్తీ ఉంది. ఇక్కడ స్మాల్ పుల్ బ్యాక్ మళ్ళీ హెల్తీ ఉంది. దాని తర్వాత ఆల్మోస్ట్ ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకుంది. మళ్ళీ పుల్ బ్యాక్ దీని తర్వాత ఇక్కడి వరకు హెల్తీగానే ఉంది. సో, ఇప్పుడు ఇది మళ్ళీ హెల్తీగా అప్ ట్రెండ్‌లో వెళ్ళాలి అంటే దీన్ని బ్రేక్ చేయాలి. ఆల్మోస్ట్ ఈ లెవెల్‌కొచ్చి ఇక్కడి నుంచి సపోర్ట్ తీసుకున్నా గానీ మళ్ళీ పైకి రావడానికి ఛాన్స్ ఉంది. ఒకవేళ ఇది బ్రేక్ అయితే మాత్రం మనం చాలా స్ట్రాంగ్ ట్రెండ్ డౌన్ సైడ్ చూడాల్సిన పరిస్థితి వచ్చేలాగా నిఫ్టీలో కనబడుతుంది. సో, 4 అవర్స్ చార్ట్‌లో డైలీ టైమ్ ఫ్రేమ్‌లో ఉన్నంత నెగటివిటీ అయితే ఇక్కడ రీసెంట్‌గా 4 అవర్స్ చార్ట్‌లో కనబడలేదు. ఎందుకంటే ఇది ఇంకా ఇంటాక్ట్‌లో ఉంది కాబట్టి ఈ లెవెల్ బ్రేక్ అయితే అప్పుడు మనకు బేరిష్ సైడ్ చూడడానికి ఛాన్స్ ఉందని గుర్తుపెట్టుకోండి నిఫ్టీలో. ఓకేనా? సో, త్వరగా మనం అవర్లీ చార్ట్ చూద్దాం. అండ్ అవర్లీ చార్ట్‌లో కూడా మనకు ప్రైస్ యాక్షన్ ఒక్కసారి స్వింగ్స్ గీసుకునే ప్రయత్నం ఈ లెవెల్ నుంచి చేద్దామా? ఓకే. సో, ఇక్కడ నుంచి ఇదిగోండి హై క్రియేట్ అయింది. పుల్ బ్యాక్. మళ్ళీ హై క్రియేట్ అయింది. పుల్ బ్యాక్. మళ్ళీ దీన్ని దాటి క్లోజ్ అయింది. స్మాల్ పుల్ బ్యాక్. ఓకే. అండ్ ఈ లెవెల్ దగ్గర మనం ఇప్పుడు దీన్ని ఆల్రెడీ బ్రేక్ అయ్యున్నాం. సో, ఇప్పుడు మనకు ఇక్కడ ఒక రియాక్షన్ మళ్ళీ రెండోసారి గాని ఇది బ్రేక్ అయితే, ఇలాంటి ప్యాటర్న్ గనక కనబడితే అప్పుడు మనం నిఫ్టీలో డౌన్ సైడ్‌కి ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో. ఓకేనా? సో, నిఫ్టీ త్వరగా ఇప్పుడు 5 మినిట్స్‌కి వెళ్ళిపోదామండి. ఓకేనా? సో, 5 మినిట్స్ చార్ట్‌లో నిఫ్టీ మనకి గ్యాప్ డౌన్ ప్రైస్ యాక్షన్ అనేది చాలా క్లియర్‌గా కనబడుతుంది. ఇంతకుముందు అక్యుములేట్ అయిన జోన్ అంతా చూడండి ఇక్కడంతా ప్రైసెస్ అక్యుములేట్ అయ్యాయి గదా! నిఫ్టీ అక్యుములేట్ అయింది కదా! దాన్ని దాటి కింద మనం ఇవాళ క్లోజ్ అయితే చూసాం. ఇది బేరిష్ సైన్‌గానే మనకు ఇక్కడ 5 మినిట్స్‌లో కనబడుతుంది. ఎందుకంటే ప్రైస్ యాక్షన్ చూసుకున్నా కూడా ఆల్మోస్ట్ మనకు లోయర్ హైసే క్రియేట్ అవుతున్నాయన్నమాట. సో, 5 మినిట్స్‌లో. సో, డిఫరెంట్ టైమ్ ఫ్రేమ్స్‌లో డిఫరెంట్ ప్రైస్ యాక్షన్ మనకిక్కడ నిఫ్టీలో కనబడుతుంది. అండ్ ఇవాళ ట్రేడ్స్‌కొస్తే ఇక్కడ ఇందాక మనం బ్యాంక్ నిఫ్టీలో చూసినట్లుగా ఇవాళ ఇక్కడ ట్రేడ్స్ పరిస్థితికి వచ్చినట్లయితే చూడండి. ఇక్కడ ఒక సపోర్ట్ లెవెల్ అయితే ఫస్ట్ క్రియేట్ అయింది. అండ్ ఇది ఎలాగో మనకు రెసిస్టెన్స్ లెవెల్ లాగా ఇంత ప్రైస్ యాక్షన్ మూవ్ అయిన తర్వాత ఇది రెసిస్టెన్స్ లెవెల్ లాగా యాక్ట్ చేస్తుంది. అయితే ఈ స్మాల్ పుల్ బ్యాక్ తర్వాత ఇది కూడా మనకు రెసిస్టెన్స్ అని అర్థమవుతుంది కదా! సో, ఈ జోన్‌ని గనక ఒకవేళ మార్క్ చేసుకొని ఉంటే మనం తిరిగి చూడండి రైట్ ఆపర్చునిటీ ఇక్కడ బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్‌లో మనకైతే రైట్ ఆపర్చునిటీ కనబడుతుంది. ఇక్కడి నుంచి ఈ స్వింగ్‌లో వరకు టార్గెట్ మనకు ఈజీగా అచీవ్ అయింది. దాని తర్వాత దీన్ని దాటి ఈ విప్ సాస్ లాగే చూడాలి. దీనిపైన క్లోజ్ అయితేనే స్టాప్ లాస్ హిట్ అయినట్లు అర్థం చేసుకొని రెసిస్టెన్స్ లెవెల్‌ని ఇది ఓన్లీ టెస్ట్ చేసిందంతే. అండ్ ఇంకొకసారి కన్ఫర్మేషన్ మనకిక్కడ ఈ షూటింగ్ స్టార్ ప్యాటర్న్‌లో ఇక్కడ 11:45 క్యాండిల్ ఇది ఒక షూటింగ్ స్టార్ అని గుర్తుపెట్టుకోవాలి. అండ్ అలాగే 2 బాడీస్ మనకు రెడ్ కలర్ బాడీ ఎక్కువ ఉండడం వల్ల ఈ బాడీ కంటే తక్కువ క్లోజ్ అవ్వడం వల్ల ఇది ఒక ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ కూడా. అంటే మనకు ఇక్కడ డబుల్ కన్ఫర్మేషన్ ఒకటి ఎంగల్ఫింగ్ ప్యాటర్న్, ఇంకోటి ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ ప్లస్ షూటింగ్ స్టార్ ప్యాటర్న్ ఇక్కడ రావడం వల్ల అక్కడి నుంచి మనకు ఇక్కడి వరకు ట్రేడ్ అయితే ఇవాళ ఈజీగా 5 మినిట్స్‌లో నిఫ్టీలో ఈ విధంగా మనం వర్కౌట్ అయితే అయిందండి. అండ్ అది కంటిన్యూగా వచ్చి స్టాప్ లాస్ ట్రైల్ చేసున్నా కూడా కంటిన్యూగా ఈ లెవెల్ వరకు
హిట్ అయితే అయింది. సో, ఇవాల్టి వీడియోకి ఇంతేనండి. వీకెండ్ అనాలిసిస్ వీడియో ఇంతే. త్వరలో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీకెండ్‌ని వేస్ట్ చేసుకోవద్దు. బ్యాక్ టెస్టింగ్ చేయండి. స్ట్రాటజీని స్ట్రెంథెన్ చేయండి. రాబోయే రోజుల్లో మనం మరిన్ని ఇప్పటివరకు మనం ఓన్లీ మార్కెట్ ప్రైస్ యాక్షన్ అనాలిసిస్ మాత్రమే డైలీ అనాలిసిస్ వీడియోస్, వీకెండ్ అనాలిసిస్ వీడియోస్ చేసాం. కానీ ఇక ముందట మనం ఫ్యూచర్‌లో ప్రైస్ యాక్షన్ మీద చాలా మాట్లాడుకోబోతున్నాం. క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్స్ గురించి చాలా మాట్లాడుకోబోతున్నాం. కాబట్టి మిస్ అవ్వకుండా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకొని ట్యూన్ ఇన్‌లో ఉండండి. తిరిగి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.